హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ మోడల్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పైవైపున కుండలాగా చూసుకొని లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇటువైపున వచ్చేసి ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి, ఇటువైపున వచ్చేసి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి
3 ఇంచుల వెడల్పుతోటి ఇలా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టీకి వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ రెండింటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ క్లాత్ వచ్చేసి నెక్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. హుక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీసెస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి క్లాత్ వచ్చేసి నెక్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా. ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ ఉక్స్ పట్టీ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకొని ఈ విధంగా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి.
చూడండి ఇక్కడ మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే ఈ విధంగా మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇదే విధంగా ఇటువైపును కూడా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా లైనింగ్ని పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ కార్నర్స్ దగ్గర డోరీస్ని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి ఈ నెక్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ డోరీస్ అయితే వస్తాయి కదా, అందుకని చెప్పేసి మనం ఈ కార్నర్స్ దగ్గర డోరీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ డోరీస్ని రెడీ చేసి పెట్టేశానండి. ఈ డోరీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక డోరీని తీసుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. కరెక్ట్గా డోరీని ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ కార్నర్ దగ్గర కూడా మనం డోరీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ చుట్టూ కూడా ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది.
ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున పీస్ను కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఈ కింది వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి.
చూసారా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకునే ముందు మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఇక్కడ ఇప్పుడే ఓవర్లాక్ చేసుకోండి. ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఓవర్లాక్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే పట్టీని స్టిచ్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ మిడిల్లో చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ జారుతున్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనం ఈ నెక్ వైపున ఒక 1/4 ఇంచ్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ నెక్ వైపున ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ స్టిచ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. చూసారా, నెక్ వైపున ఈ విధంగా ఒక పాయింట్ యువతలకి స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండవ షోల్డర్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈ నెక్ వైపున వచ్చేసి ఖర్చు అనేది ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర ఖర్చు అనేది కనిపించకుండా ఓవర్లాక్ చేసేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను ఆల్రెడీ హ్యాండ్స్ని స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపున ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా. ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి.
అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే మనం ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఆది బ్లౌజ్లో నుంచి చంక లూజ్ని కోల్చుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది, 7.35 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.35 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 7.35 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ మోడల్ వచ్చేసి బ్లౌజెస్కైనా, డ్రెస్సెస్కైనా, లాంగ్ ఫ్రాక్స్కైనా, వేటికైనా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.